మహిళలకు ఈ సినిమా ఫ్రీ 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 అనేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది చిత్ర బృందం. మరి ఆ సినిమా ఏంటిది? మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మరి ఆ సినిమాకు సంబంధించిన హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, మరి ఆ చిత్ర బృందానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ చిత్రానికి సంబంధించినటువంటి టర్నింగ్ పాయింట్ ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి శక్తి పీఠాలు 18. ఈ సినిమాను చూడడం ద్వారా 19వ శక్తి పీఠం గురించి తెలుస్తుందని చెప్తున్నారు చిత్ర బృందం. ఆ 19వ శక్తి పీఠం ఏంటిది? మరి ఆ శక్తి పీఠాన్ని సందర్శించుకున్న హీరో ఏం చేశాడు? రాజకీయ నాయకుడి మౌనం, పడుచుదనంలోని యవ్వనం ఉద్దు తుఫాన్ కంటే డేంజర్. ఇటువంటి డైలాగ్స్ చాలా ఉంటాయి ఈ చిత్రంలో అనేసి చిత్ర డైరెక్టర్, చిత్ర బృందం చెప్తున్నటువంటి సందర్భం. ఆ చిత్రం పేరే డైమండ్ డకాయట్. ఈ చిత్రం యొక్క డైరెక్టర్ ఎవరంటే సూర్యాజీ యాదవ్. అసలు ఒక్క డైరెక్షన్ పార్టే కాదు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ పార్ట్, ఇన్ని రకాల అంశాలన్నింటిని కూడా భుజస్కంధాలపైన మోస్తూ ఆ చిత్రాన్ని ఒక 100 కోట్ల సినిమా తీస్తే ఎలా ఉంటుందో దానికి ధీటుగా తీసాడంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు, ఆ చిత్రానికి సంబంధించినటువంటి రిలీజ్ అయిన ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది ఆ డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో. ఆ డైరెక్టర్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బీజిఎం పెద్దపల్లి రోహిత్. అసలు ఎంత చెప్పినా తక్కువే ఈ బ్రదర్ గురించి అయితే. అస్సలు ఇచ్చి పడేసిండు. అసలు తమను కూడా పనికిరాడేమో అనే విధంగా ఉన్నదంటేనే అర్థం చేసుకోవచ్చు బీజిఎం. అంటే తమన్ని తక్కువ చేయట్లేదు, మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టొద్దు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అంతలా ఇచ్చాడు అంటే తక్కువ బడ్జెట్లోనే హై క్వాలిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అని చెప్పే విషయంలో నేను చెప్పినటువంటి మాట. డైరెక్షన్ పార్టే కావచ్చు, ఎడిటింగు, డిఓపి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రంలో ఒక 5 పాటలు ఉంటాయి అనేసి డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఆ 5 పాటలు కూడా ఒక 5 ఆనిముత్యాల లాంటి పాటలు అనేసి చెప్పడం జరిగింది. ఈ చిత్రానికి డైమండ్ డకాయట్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటో కూడా వివరించడం జరిగింది. మన బంగారంలో మళ్ళా మేలిమి బంగారం అని అంటారు కదా, అటువంటి మేలిమి బంగారం లాంటి పదమే కాబట్టి దాన్ని మన డైమండ్ డకాయట్ అనేసి తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ని ఒక్కసారి వీక్షించారంటే మీకే అర్థమవుతుంది. తప్పకుండా ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరు కూడా ట్రైలర్ని చూసే ప్రయత్నం చేయండి. అంతలా వచ్చింది అవుట్పుట్. అసలు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఏం చేస్తాం అబ్బా? ఒక్క అన్నం మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అన్నం ఉడికిందా లేదా. అలానే ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అయిందని చెప్పడానికి ఈ ఒక్క ట్రైలర్ చాలు. ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు పెరుగుతున్నాయో అని చెప్పవచ్చు. అంత అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చు. అసలు హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. మునిగోపాల్ యాదవ్ అసలు హీరో కమ్ ప్రొడ్యూసర్ కూడా తనే పాత్ర పోషిస్తూ చాలా చక్కగా నటిస్తూ ఒదిగిండని చెప్పవచ్చు తన పాత్రలో. అంటే ఇక్కడ ఏదో నటించడం అంటే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా సహజ సిద్ధంగా యాక్టింగ్ చేశాడు. అది అతని యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్తోని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది, న్యాచురల్గా వస్తాయి పదాలు. మనం మాట్లాడుకునే హావభావాలే కావచ్చు, ప్రతి పదమే కావచ్చు, న్యాచురల్గా సహజ సిద్ధంగా వస్తాయి. అలాగే మన హీరో యాక్టింగ్ కూడా అంత సహజ సిద్ధంగా న్యాచురల్గా నటిస్తూ మెప్పించాడని చెప్పవచ్చు. ఆ ఒక్క ట్రైలర్లోనే అంత అద్భుతంగా ఉన్నదంటే నటన. మరి సినిమా మొత్తం 2 గంటల పైచిలుకు నిడివి ఉండేటటువంటి ఈ చిత్రంలో ఎంతటి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడో మనం సినిమా చూస్తే అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మహిళలకు ఈ సినిమా చూడడానికి
ఫ్రీగా అవకాశం ఇస్తున్నాం అనేసి అనౌన్స్‌మెంట్ అయితే చేసింది గదా! చిత్ర బృందం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అవుతుంది. దాదాపు ఆంధ్ర, తెలంగాణలో కలిపి ఒక 100 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ 100 థియేటర్లలో భాగంగా మన హైదరాబాద్‌లో గూడా కొన్ని చాలా చోట్ల రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఏం చేసిందంటే అదే రోజున ఆడేటటువంటి 4 ఆటలకు గూడా మహిళా మనులకు ఫ్రీగా టికెట్‌ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉచితంగా సినిమా చూడడానికి అవకాశం కల్పిస్తున్నది చిత్ర బృందం. మరి ఎందుకు మహిళలకు ఎందుకు ఉచితంగా చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు? అంటే మహిళా మనుల మీద ఉన్నటువంటి గౌరవ భావంతోని ఆ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని ఎమోషన్స్, సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి అనే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మహిళలకిచ్చిన ఒక గౌరవంగా భావించవచ్చు అనేసి చిత్ర బృందం కూడా పేర్కొనడం మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఈ మన చిత్ర బృందానికి ప్రొడ్యూసర్ అండ్ హీరో అయినటువంటి మునుగోపాల్ యాదవ్ గారికి, సూర్యాజీ యాదవ్ డైరెక్టర్ గారికి కూడా మా ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఆ విధంగా మహిళలకు ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రమోషన్స్‌లో భాగంగా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ సాయిరాజు అడ్వైజర్ గారు కూడా చాలా ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే చిత్ర బృందం ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమిష్టి కృషితోని వర్క్ చేయడంతో పాటు ఒక హై క్వాలిటీ సినిమాను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. డిఓపి కూడా చాలా అద్భుతంగా వీడియో తీశాడని చెప్పవచ్చు మన శివ. అండ్ ఎడిటర్ కూడా శివ శర్వాణి. అసలు ఎక్సలెంట్‌గా ఉంది ఎడిటింగు. ఎంత అద్భుతంగా అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కూడా ఒక ఫ్రేమ్ చూసే లోపే ఇంకో ఫ్రేమ్ రావడం అసలు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందని చెప్పవచ్చు.